ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టారు. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, కుందిర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దాదాపు 60-70 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలన్నీ అందరూ ముఖ్యమంత్రులు 8 మెడికల్ కాలేజీ కట్టించగలిగినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీల్లో పేద ప్రజలకు మెడికల్ విద్య అందించే దాంట్లో భాగంగా పనిచేశారని సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి హామీలనే కాక ఇవ్వనటువంటి హామీలను కూడా ఈ రాష్ట్రానికి ఏమవసరం, ఈ భవిష్యత్తు తరాలకు ఏమవసరం అనే ఉద్దేశంతో ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినందుకు 5 సంవత్సరాలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తలుపు తట్టి వాలంటీర్లు పెట్టి ఇంటికి పంపించారు. నాడు నేడు స్కూల్స్ కింద అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి పేద పిల్లవాడు ఉద్యమ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సమన్వయకర్త రంగయ్య నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. అబ్జర్వర్ మహేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కుటుంబ సభ్యులందరూ హాజరై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఖచ్చితంగా అధికారం ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అంతా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తెచ్చుకుంటేనే పేద ప్రజల ఆశలు సజీవంగా నిలుస్తాయనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుంటేనే మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు ఉంటుందనే సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. జై జగన్.